యేసునాథుడు వారి మధ్యలోనికి వెళ్ళాడు శిష్యులతో సహా. వారి జీవితాలు మార్చబడ్డాయి. ప్రపంచంలో ఏ ఊర్లో జరిగిన అద్భుతం ఈ ఊర్లో జరిగింది. ఆ ఊరి పేరే బేతనీ. ప్రపంచంలో ఏ ఇంట్లో జరిగిన అద్భుతం ఈ ఇంట్లో జరిగింది. ఆ ఇంటికి పేరు లేదు, కానీ ఇంటి గల్లోళ్ళు ఉన్నారు, మరియా, మార్తా. ప్రపంచంలో ఏ ఒక్కరికి తెలియని సంగతి ఆ ఊర్లోనే తెలియజేయటానికి యేసుప్రభు వారు ఇష్టపడ్డారు. అదే లాజరు యొక్క సమాధిలో నుండి బయటికి తీసుకురావట. ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే, విత్ జీసస్ ఇంపాసిబుల్ థింగ్స్ ఆర్ మేడ్ పాసిబుల్. ప్రపంచంలో ఏనాడు ఎన్నడు ఎవరికి జరిగిన సంగతులు యేసుక్రీస్తు ప్రభు వారు నీ జీవితంలో ఈ దినము జరిగించాలని కోరుతున్నాడు. మీరు సంతోషంతో బయలు వెళుదురుగాక, మీ దుఃఖము నిట్టూరు పెగిరిపోవునుగాక, సమాధిలో నుండి మీరు బయటికి వద్దరుగాక, మానవ వాసన లేకుండానుగాక, నిత్య జీవం మిమ్మల్ని ఏలునుగాక, దుఃఖం ఎగిరిపోవునుగాక, బంధకాలు తెంచబడునుగాక. ఈ కొత్త సంవత్సరములో శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకాడముగా నీ ఉందువుగాక. మానం యొక్క ముళ్ళను తెంచివేయుదువుగాక, సమాధిలో నుండి లేపబడిన అనుభవంలోనికి నీ వత్తువుగాక, పెదవరస్థలం తెంపడునుగాక, విజయోత్సవముతో క్రైస్తవ జీవితం కొనసాగించుదువుగాక, క్రీస్తు కొరకు అద్భుతమైన రాణువాడుగా చేయబడదుగాక. మానవ చరిత్రలో ఇంతదాకా జరిగిన అద్భుతం నీ జీవితంలో జరుగునుగాక, నీ ఇంట్లో జరుగునుగాక, నీ స్థానిక సంఘములో జరుగునుగాక. నజరేయుడని యేసు నామము ఆ కార్యము చేసి ముగించునుగాక. ఇది నాన్న బేతనీని మనం తలస్తున్నాం. ఆ ఊరికి సంబంధించిన సంగతులు జరిగిన విషయాలు యోహాను సువార్త 11వ అధ్యాయం పూర్తిగా రాశాడు. One whole chapter was allocated to the single miracle that took place in a simple village called Bethany. Bethany అనే సామాన్య గ్రామంలో జరిగిన అసాధారణమైన అద్భుతాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు వివరించడానికి బైబిల్ చరిత్రలో పుటల్లో ఒక పూర్తి అధ్యాయాన్ని కేటాయించాడు. నీవే యేసుకొక అధ్యాయం. ఈ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఘనత, మహిమ, ప్రభావాలు పొందాలని కోరుచున్నారు. ప్రభువా, ఎందుకు ఈ మరణం వచ్చింది? ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి? ఎందుకు ఈ బంధకాలు వచ్చినాయి? ఎందుకు ఈ అనారోగ్య పరిస్థితులు వచ్చినాయి? ఎందుకు మా ఆయన ఇలాగైపోయాడు? ఎందుకు మా వ్యాపారం ఇలాగైపోయింది? ఎందుకు మా పొలాలు ఇలాగైపోయినాయి? ఎందుకు నా చేతి కష్టార్జితం ఇలాగైపోయింది? ఎందుకు నా వ్యాపారం ఇలాగైపోయింది? ఎందుకు నా సేవ ఇలాగైపోయింది? ఎందుకు నా పరిస్థితులు ఇలాగైపోయినాయి? ఎందుకు నేను చదవలేకపోతున్నాను? ఎందుకు నా కుటుంబం భంగమైంది? మా అమ్మాయి ఇలాగెందుకైంది? మా అబ్బాయి ఇలాగెందుకయ్యాడు? మా ఆయన ఇలాగెందుకయ్యాడు? మా ఇంట్లో వాళ్ళు ఇలాగెందుకయ్యారు? వై బైబిల్ సెలవిస్తుంది. దేవుని నా మహిమ కొరకై యేసుక్రీస్తు ప్రభు